ఇంద్రుడు పొద్దున పోతున్నారు అనుకుంటున్నారు కదా మామ. ఫ్రెండ్ ఉన్నట్టు నైట్ ఫోన్ చేశాడు సడన్ గా. ఫోన్ చేసి పొద్దున్న అరుణాచలం పోదాం రెడీ అన్నాడు. మా ఇంట్లో అడిగితే మా ఇంట్లో మూడు కూడా బాగానే ఉంది సరిపోండి అన్న. మన ఇంట్లో వరకు తెలిసిందే కదా మామ, మన మీద కంటే మన ఫ్రెండ్స్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ట్రైన్ ఎలాగో అవైలబుల్ ఉండవు. సో అందుకని బస్సు కరెక్ట్ టైం ఇచ్చి బస్సు ఎక్కేమో తిరుపతికి. తిరుపతి వెళ్ళడం వరకు ప్లాన్ ఉంది, బట్ అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో మనకు కూడా తెలియదు. మనం ఎక్కిన బస్సు ఏమో స్టార్ట్ అయిపోయింది మా వీడియో నాన్ స్టాప్ అన్నాడు, కానీ ఎన్ని గంటలకు వెళ్తాడు మనకు కూడా తెలియదు. యాక్చువల్ మన వేసిన ప్లాన్ ఏంటంటే 6 కంతా నెల్లూరులో స్టార్ట్ అయిపోదాం, ఆడికి వెళ్ళేసరికి 9 అవుద్ది, 9:30 తిరువణమలై బస్సు ఉంది అన్నాడు. మనకి తెలియకపోయా. మన ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయింది మా. ఇంకా ఆడ బస్సుకి రీచ్ అయ్యేది మనతో పెట్టుకుంటే లేట్ అవ్వాల్సిందే మా. అది అట్లా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. మధ్యలో రమ్మంటే యాడ్ వస్తుంది, సో లేట్ అవ్వద్ది. ఇప్పుడు మన వల్ల ఆడ బస్సు మిస్. ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత ఎన్ని స్టంట్లు చేయాలో ఏమో. బయట వెదర్ అంత కూల్ గా ఉంటే మనకు నిద్ర రాకుండా ఎట్టుంటది. సో అందుకని గ్యాప్ లో ఒక నిద్ర చేసాం. టైం ఏమో 9:30 అవుతుందో కానీ మనోడు ప్లాన్స్ అన్ని ఇంకా కొలాప్స్ అనమాట. సో ఇట్లా నాలాగా మీ గ్యాంగ్ లో కూడా లేట్ చేసి ఉంటే వన్ ట్యాగ్ చేయండి మామ. వీళ్ళు ఎవరో మనకు బాగా దగ్గర బంధువులు ఉన్నట్టున్నారు మామ. మా అక్క కాలేజ్ లో లేట్ అయితే ఆపేస్తారేమో అనుకున్నా. సో ఏడో లేట్ అయితే ఆపేస్తారు. మొత్తానికి తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము 10 గంటలకే. ఇంకేం నుంచి అరుణాచలం పోయేదే స్టంట్. ఇంకా వాళ్ళని వీళ్ళని అడుక్కొని అరుణాచలం బస్సు వెళ్ళే ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము. వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, హెల్ప్ డెస్క్ లో అడిగితే వాళ్ళే చెప్తారు కదంటే చెప్తారు, బట్ ఇలా అడుక్కుండా పోతే అదొక సరదా అనమాట. మనం వచ్చేసరికి ఎట్లా బస్సు అయితే వెళ్ళిపోయింది అనుకో. ఇంకా మనం ఇక్కడ నుంచి అరుణాచలంకి ఎట్లా వెళ్తున్నాం ఏందో అని పార్ట్ 2 లో చూద్దాము. పార్ట్ 2 మీద రావాలంటే ఇన్స్టాలో ఫాలో కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు ప్లీజ్.